హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డ్రైవర్ యూనిట్ అనమాట. మన గొట్టాలది అదే బాకాలు అంటారు కదా. సో బాకాలు గొట్టాలు ఏదైతే అంటారో దానికి సంబంధించిన డ్రైవర్ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ డ్రైవర్ యూనిట్. అంటే ఇందులో ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లేనిది వచ్చేసి అది వేరే మోడల్ అనమాట. సో దీనికి సంబంధించి అయితే ఇది ట్రాన్స్ఫార్మర్ ఉన్న డ్రైవర్ యూనిట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కంప్లైంట్ వస్తే కనుక ఒకవేళ పని చేయకపోతే స్టెప్ టు స్టెప్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది నేనైతే వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని లోపల డయాఫ్రామ్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఓపెన్ చేయలేదు. ఈ స్క్రూస్ అనేది ఓపెన్ చేస్తే లోపల డయాఫ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేసి ఈ డయాఫ్రామే కంప్లైంట్ అయితే ఉంటుంది అనమాట. సో డయాఫ్రామ్కి సంబంధించి ఒక పక్క పాజిటివ్, అదేవిధంగా ఒక పక్క నెగిటివ్ అయితే ఉంటాయి. దాన్ని ఎలా చెక్ చేయాలంటే కనుక మన మల్టీమీటర్ని తీసుకుని మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో అయితే పెట్టుకోండి. కంటిన్యూటీ మోడ్లో పెట్టేసుకున్నాక మల్టీమీటర్ యొక్క 2 వైర్లు పట్టుకెళ్ళి ఒకటి అనేది దీనికి, ఒకటి అనేది ఈ సైడ్ దానికి పెడితే మనకి ఇందులో బీప్ సౌండ్ అయితే రావాలన్నమాట. ఒకవేళ బీప్ సౌండ్ అనేది రాకపోతే డయాఫ్రామ్ అనేది పోయినట్టు, డయాఫ్రామ్ అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. అండ్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఈ పిఎఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కెపాసిటర్ లెక్క అనమాట. సో మన కెపాసిటర్ని ఏ విధంగా చెక్ చేసుకుంటామో దీన్ని కూడా అదే విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 4.7 UF. ఒకవేళ కెపాసిటర్ అనేది నార్మల్గా మనం ఎలా అయితే చెక్ చేస్తామో సేమ్ ఇది కూడా కెపాసిటర్ అనమాట. ఇది ఒకవేళ కెపాసిటర్కి చెక్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఫాల్ట్ అయితే వస్తుందో ఇది కూడా అదే ఫాల్ట్ చూపిస్తే కనుక దీని అయితే రీప్లేస్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ వాల్యూమ్ కంట్రోలర్ అనమాట. ఇదైతే మ్యాక్సిమం కంప్లైంట్ అయితే రాదు, ఎందుకంటే దీన్ని మనం ఎక్కువ సార్లు అయితే అడ్జస్ట్ చేయం కాబట్టి. ఒకవేళ ఇది కంప్లైంట్ వస్తే కనుక దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ డైరెక్ట్ ఈ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇందులోకి వచ్చిన ఈ రెడ్ కలర్ వైర్ ఏదైతే ఉన్నదో ఈ వైర్ నెట్టుకెళ్ళి ఇందులో ఉన్న ఒక్కొక్క వాటికి అయితే కనెక్ట్ చేసి చూడండి. మీరు వైర్స్ అనేవి డైరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఆడియో అయితే వస్తుంది అనమాట బయటికి. ఒకవేళ డైరెక్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఆడియో వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఆడియో రాకపోతే కంట్రోలర్ అనేది కంప్లైంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పుడు ఇందులో మెయిన్ థింగ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇక్కడ వచ్చేసినప్పటికి చూడండి, ఇదైతే కొత్త ట్రాన్స్ఫార్మర్. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసినప్పటికి పాత ట్రాన్స్ఫార్మర్. ఈ వైర్ సిట్టింగ్ అనేది ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో అయితే ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఈ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వైర్స్ అనేవి మన దీనికైతే వెళ్తాయన్నమాట, డయాఫ్రామ్కి పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ 2 వైర్స్కి అయితే మనం మల్టీమీటర్ అయితే కనెక్ట్ చేసి కంటిన్యూటీ ఉందా లేదా అనేది అయితే చెక్ చేయాలి. ఒకవేళ కంటిన్యూటీ వచ్చి అంటే బీప్ సౌండ్ అయితే వస్తే కనుక ఈ సెట్ అనేది ఓకే ఉన్నట్టు. ఇది ఓకే ఉన్నంత మాత్రం ట్రాన్స్ఫార్మర్ అయితే పనిచేసినట్టు కాదు ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ సెట్కి వచ్చేసినప్పటికి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కామన్ అయితే కనబడుతుంది కదా. సో కామన్ అన్నది ఏ కలర్ ఉంది, వైట్ కలర్ అయితే ఉన్నది. ఈ వైట్ వైర్ అయితే తీసుకుని వైట్ వైర్కి అనేది ఒక మల్టీమీటర్ వైర్ని అండ్ అదేవిధంగా ఇంకొక వైర్ని వచ్చేసి ఇందులో ఒక్కొక్క వైర్కి అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చెక్ చేసినప్పుడు బీప్ సౌండ్ అయితే వస్తుంది. బీప్ సౌండ్ అనేది వస్తే కనుక ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓకే ఉన్నట్టు. ఒకవేళ బీప్ సౌండ్ అనేది రాకపోతే కనుక ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫెయిల్ అనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఈ ట్రాన్స్ఫార్మర్లో చూడండి, ఇక్కడ వచ్చేసినప్పటికి కామన్ వచ్చేసి వైట్ అనమాట. సో ఈ వైట్ కలర్ వైర్కి ఈ మన మల్టీమీటర్ ఒక వైర్